వచ్చేసారని ఎవరు 2 minutes 2 minutes ఎందుకంటే ఇంకా ఇంకొకరి కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట మనం. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మనం షో స్టార్ట్ చేసేయచ్చు. దాని మనం వరకు ఏం చేసామో అదే కంటిన్యూ చేయొచ్చు. ఏం చేద్దాం మరి? భీమవరం బాల్మ మీద పాట డాన్స్ చేయడానికి నవీన్ గారితో, మీనాక్షితో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ? మీరందరూ స్టూడెంట్స్ అనుకున్నా, మీరందరూ డాన్సర్స్ కూడానా? ఎంతమంది లిఫ్ట్ చేశారు? స్టేజ్ సరిపోద్దా? ఓకే, ఎవరు? ఓకే. అండ్ అలాగే ఇది పెళ్లి పాట కాబట్టి, అంటే సంగీత్లో జరిగే ఒక పాట కాబట్టి, రాజుగారి పెళ్ళిరో కదా పాట పేరు. సో పెళ్ళి గురించి అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. పెళ్ళి అంటే పెళ్ళి, సో దాని గురించి మ్యారేజ్, పెళ్ళి అంటే మ్యారేజ్, మ్యారేజ్ అంటే పెళ్ళి అనే ఆన్సర్లు కాకుండా షాదియా. ఎవరమ్మా మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? మల్లారెడ్డి స్టూడెంట్స్ క్రేజీ. ఓకే, పైన కూడా ఫిల్ అవుతుంది కాబట్టి మొత్తం అన్ని చైర్స్ నిండితే అప్పుడు మనం మన హీరో ఎంట్రీ ఇద్దాం అనమాట. అప్పటి వరకు మనం పెళ్ళి గురించి కూడా ఏదైనా ఆలోచించి పెట్టుకోండి. ఒక 4-5 ప్రశ్నలు మీరు డైరెక్ట్గా నవీన్ అడగొచ్చు. నవీన్ మీకు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నిరంజన్ గారు, పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయింది, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నన్ను బాధ పెట్టొద్దు అంటాడు ఆయన. మైక్ ఏది? ఇంకొకటి నిజంగా మీకు తెలియట్లేదు ఏంటి తెలుసా? నిజంగా నేను మీకు మైక్ ఇస్తున్నాను ఇప్పుడు, నిజంగా ఇస్తున్నాం. లేకపోతే మంచి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిపోవడము, వాళ్ళు ఎంజాయ్ చేయడము, వ్యూస్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇదే జరుగుతుంటుంది. మాట్లాడరు. అప్పుడప్పుడు పాట పాడమని కూడా అడుగుతూ ఉంటాను నేను. మ్యూజిక్ లేబుల్ తీసుకుంటున్నప్పుడు పాటలు కూడా నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి మీరు. మాధవ్ గారు ఆల్రెడీ ఫస్ట్ సాంగ్కి హీరో గారు ఆయన ప్రొఫెసర్ని చేశాడు. ప్రొఫెసర్ గారు ఆల్మోస్ట్ వైరల్ చేశాడు. ఆ సాంగ్ విషయంలో మాత్రం నిరంజన్ గారిని వైరల్ చేశారనమాట. ఇప్పుడు సెకండ్ సాంగ్ ఇప్పుడు షాదీ గురించి చెప్పాలి కాబట్టి ఆయనే చెప్పాలి, ఎందుకంటే సీనియర్ పర్సన్ కాబట్టి. పెళ్లి గురించి చెప్పాలి, సీనియర్ సీనియర్ ఆయన. ఎస్, నిరంజన్ గారు, ప్రొఫెసర్ గారు, మీరు ప్రాబ్లం ఏంటంటే మీరు టచ్ చేసుకొని వస్తారు, కానీ ఆయనకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఆదిత్య మ్యూజిక్, అది దానికి ప్రొఫెసర్. ఇప్పుడు నిరంజన్ గారు చెప్పండి, పెళ్లి మీద మీ అభిప్రాయం, చేసుకోవాలా వద్దా? అదొక బాధ్యత. అంత బాధగా చెప్పారు. అది ఒక బాధ్యత. ఈ వీడియో ఎవరైనా రికార్డ్ చేయండి, వాళ్ళ ఇంటికి పంపిద్దాం. అది ఒక బాధ్యత అంటున్నారు మీరు. ఓకే, సో అడ్వైజ్ ఏమన్నా ఇస్తారా? పెళ్లి చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అది ఇండివిజువల్, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది, అంతే తప్ప దానికి అడ్వైస్ అంటే ఎవరి జీవితం వాళ్ళు, ఎవరి తిప్పలు వాళ్ళు పడాలి అంటున్నారు. బట్ అలా ఏం కాదు, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన, దాటాల్సిన ఘట్టం అది. మాధవ్ గారు, మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తున్నారా? ఇప్పుడు మనకి నో కామెంట్స్ అంటున్నారు ఆయన. చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మనం పైకి వస్తున్నాము. ఆ పెళ్ళి కూడా అందులో జీవితంలో ఒక పార్ట్ కాబట్టి మనం పెళ్లి చేసుకునే ముందు ఇరువైపులో క్షేమం, యోగం అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి. నేను మిమ్మల్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగితే మీరు 20 మార్క్స్ ఆన్సర్ ఇస్తారేంటి? ఎన్ని మార్కులు అని చెప్పి నన్ను అడగలేదు, పెళ్లి గురించి అడిగారు కాబట్టి నేను చెప్తాను. పెళ్ళి ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు, 2 అక్షరాలే అనుకున్నాను నేను. ఓకే, సో ఇందాక నుంచి ఇక్కడ ఎవరో మైక్ అడిగి ఎవరు అటు ఇవ్వండి అమ్మా, కొంచెం అప్పుడప్పుడు కష్టపడాలి. సో యా, నవీన్ గారిని, మీనాక్షి గారిని, ఇద్దరిని ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు విడివిడిగా? అదేంటి మైక్ అంత కాన్ఫిడెంట్గా తీసుకొని, మైక్ రాగానే కాన్ఫిడెన్స్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? హాయ్ మ్యామ్. ఒక్కసారి మల్లారెడ్డి గారిని తలుచుకోండి, ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. చెప్పండి. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. ఏం పేరు? దివ్యశ్రా. దివ్యశ్రా కరెక్టేనా? దివ్యశ్రా, నైస్ నేమ్ అబ్బా. ఎవరు పెట్టారు? పేరెంట్స్.
నాకు మాత్రం మా అత్త మామ పెట్టారు. దివ్యశ్రా. ఓకే, నైస్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు దివ్యశ్రా? నవీన్ సార్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. పర్లేదు, ఇంత మొహమాటం ఎందుకు, అడగొచ్చు. అంటే ఇప్పటి వరకు చేసిన అన్ని మూవీస్లో ఏ క్యారెక్టర్ రియల్ లైఫ్కి రిలేట్ అవుతుంది? ఇప్పటివరకు ఏ క్యారెక్టర్ రియల్ లైఫ్లో అంటే రియల్ లైఫ్లో నవీన్ గారు ఎలా ఉంటారు అని. జాతిరత్నాల్లో నవీన్ గారా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయాలో నవీన్ గారా, మిస్సెస్ పోలిశెట్టిలో నవీన్ గారా, లేకపోతే ఇప్పుడు అనగనగా ఒక రాజులో నవీనా? లేదు, ఏ నవీన్? నవీన్. అంటే అన్ని క్యారెక్టర్స్లోంచి ఏది రియల్ లైఫ్కి సింక్ అవుతుంది? ఏది రియల్ లైఫ్కి సింక్ అవుతుంది? ఓకే, అడుగుదాం మనం ఈ ప్రశ్నని. నెక్స్ట్, ఏంటి మీకు ఏమన్నా పాట పాడడం హాబీ లాంటిది ఏమన్నా ఉందా? ఈ అమ్మాయి హాబీ వీడియో తీయడంలా ఉందే. ఓకే, లేదు, నేను పోయట్రీ రాస్తాను. పోయిటరీ రాస్తావా? యా. అందుకే నీకు ఏ అస్రా? దివ్యాస్రా, సారీ సహస్ర కాదు, దివ్యాస్ర అని పేరు పెట్టారు. యా. మీ చెల్లి పేరు సహస్రానా? లేదు, వాంగ్మై చిన్మయ్. ఓకే, వాళ్ళ నాన్నగారు పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఏది ఒక పోయిటరీ చెప్పు, నవీన్ మీద ఒక అందమైన పోయిటరీ ఏదైనా. చిన్నగానే ఉంటుంది కదా. లైక్ ఇప్పటికంటే కష్టమవుతుంది కొంచెం. రాసిన దాంట్లో పోనీ ఏదో ఒకటి చెప్పు, నవీన్ గారి మీద కాకపోయినా. రాసిన దాంట్లో అంటే యా ఐ క్యాన్. చదువు కావాలంటే కావాలి ఓ పుస్తకం. వాహ్ 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 వాహ్. డబ్బు కావాలి అంటే చదవాలి ఓ పుస్తకం. వాహ్ 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 వాహ్. మంచి లక్షణాలు కావాలి అంటే చదవాలి ఓ పుస్తకం. అదే పుస్తకం? ఏదైనా సెల్ఫ్ ఇంప్రూవింగ్ బుక్స్ ఉంటాయి కదా మ్యామ్. ఓ, ఇంతకీ లాస్ట్లో పుస్తకంతో ఎండ్ అవుదా? నెక్స్ట్ లైన్, సారీ, వెరీ ఇంట్రెస్టింగ్. మర్చిపోయింది అమ్మాయి. పుస్తకం ఇవన్నీ కాకుండా చదవాలి నువ్వు ఇంజనీరింగ్లో ఉన్న పుస్తకాలు. సో యా, పర్లేదు, లాస్ట్ లైన్ కూడా కంప్లీట్ చేసే వరకు నువ్వు కూర్చోవద్దు అనుకుంటున్నావు కదా దివ్యాశ్ర. కంప్లీట్. ఏం లేదు, పుస్తకం లేనిదే జీవితం లేదు, పుస్తకం లేనిదే సర్వస్వం లేదు. ఈ అమ్మాయి పుస్తకాల మీద ఇలాంటి కవితలు రాస్తుంది, కానీ ఇంతకీ పుస్తకాలు తీసి చదువుతుందా లేదా అని నాకు డౌట్ వస్తుంది. సో ఆ తర్వాత మీ ఫ్యాకల్టీ కనిపించు, కవితలు రాయడంలోనే పుస్తకాలు నిండిపోతున్నాయి, నువ్వు చెప్పింది రాయట్లేదు అనుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, బట్ నైస్. ఒకసారి క్లాప్స్ కొట్టండి దివ్యశ్రా కోసం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా మైక్ తీసుకోండి, మరీ దాన్ని అంత వింత జంతువులో చూస్తున్నారు ఆ మైక్ని. ఎవ్వరూ తీసుకోవట్లేదే. ఈ అమ్మాయి తీసుకుందామా లేదా అని పక్క ఫ్రెండ్ అడుగుతుంది. ఆ అమ్మాయి ఓకే చెప్పాక తీసుకుంటుంది ఈ అమ్మాయి, అంతే కదరా? నోనా? ఓకే, సో ఇంకొంచెం సేపట్లో ఆయన వస్తారు. ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం, కానీ ఆయన వచ్చిన తర్వాత అది వేరే లెహా ఉంటుంది అన్నమాట. అది మామూలుగా ఉండదు. ఆయన అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ఎనర్జీ అంతా. మీరు విట్నెస్ చేస్తారు ఇంకాసేపట్లో. ఇక్కడ వైబ్ అంతా మారిపోతుంది. సో ఇవాళ ఈ డే ఏ డే అంటే నవీన్ పొలిశెట్టి డే అని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ నవీన్ పొలిశెట్టి డేనే, ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి. యా, దట్స్ అమేజింగ్. కాసేపట్లో మనం ఆయన్ని విష్ చేయబోతున్నాం. భలే ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ పెట్టి హ్యాపీ బర్త్డే పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మల్లారెడ్డిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్గా ఆయనకి విష్ చేయబోతున్నారు. సూపర్, రేపు చెప్పొచ్చు ఆ హీరోకి బర్త్డే విషెస్ చెప్పాను తెలుసా నేను డైరెక్ట్గా అని. ఓకే, మైక్ ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. మేడం, మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదే. మిస్ కేక్ కా హాస్టల్లో తిని 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 కేక్ కనపడ్డా ఎలా అరుస్తున్నారంటే మీరు. అలా అయిపోయింది జీవితం. ఎనీహౌ, ఇంకొక సంవత్సరమా? అంతేనా? కానీ నిజంగా చెప్పాలంటే కాలేజ్ డేసే హ్యాపీ డేస్ అనుకుంటాం. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా బయటకని, కానీ వెళ్ళిపోయాక తెలుస్తుంది ఇది ఎంత విలువైందని. ఎనీహౌ, అది మీరు తెలుసుకుంటారు ఎలాగో. ఇప్పుడు నేను చెప్పేం లాభం. కానీ
అండ్ నెక్స్ట్ ఎవరో మాట్లాడుతున్నారు, ఇంతమందికి ఆ కేక్ రాదేమో మీరు అరిచినంత. మీ పేరు మీ పేరు సరే పోనీ మీ పేరు మీ పేరు మైక్ ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అక్కడితో మైక్ ఆ పేరు చెప్పండి. ఎంత సిగ్గుపడుతుందంటే ఈ అమ్మాయి, నన్ను చూసే అంత సిగ్గుపడితే ఇక నవీన్ అడిగితే ఆ అమ్మాయి కనపడుతుందా అని డౌట్ వస్తుంది నాకు. సో ఏం పేరు నీది? ఆల్రెడీ చెప్పావు కదా దివ్యశ్రా, మర్చిపోయేలా లేదు నేను. నా కూతురు పేరు కూడా పెట్టేసుకుంటాను ఏం పడు. సో ఇంకెన్నిసార్లు నీ పేరు? ఎల్లో ఎల్లో కలర్, యా ఎల్లో ఎల్లో నేను అనలేదు బా. సో ఏం పేరు? చెప్పొచ్చు మైక్లో, పేరేగా అడుగుతున్నాను నేను. స్నేహ. స్నేహ మీరు అస్సలు స్నేహం చేసేలా లేరు స్నేహ, మైక్తో కూడా స్నేహం చేయట్లేదు మీరు ఆఖరికి. ఓకే నవీన్ ఇప్పుడు వస్తున్నారు కదా ఇంకాసేపట్లో. మీనాక్షి ఆల్సో కమింగ్. మీనాక్షిని అడగాలంటే ఏం అడుగుతారు? ఇప్పటివరకు మనం నవీన్ క్వశ్చన్స్ అన్ని లాక్ చేసాం, బట్ మీనాక్షి తను మంచి బ్యూటిఫుల్ యాక్ట్రెస్, దాంతోపాటు సంక్రాంతికి వస్తున్నంతో సూపర్ సక్సెస్ వచ్చింది, దాంతోపాటు తను ఒక డెంటిస్ట్ కూడా. అలానే మీ పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగండి. సో ఓన్లీ సినిమాలకి సంబంధించినవి అడగాలి. పేరు? దివ్య స్నేహ, సారీ స్నేహ. చెప్పు స్నేహ, ఇవాళ గుర్తున్న నీ అమ్మాయిల పేర్లు ఇంకెప్పుడు గుర్తుంటావో లేదో. ఆ అమ్మాయి ఏంటి కిందకి దిగి పూజ చేస్తుంది మైక్కి. సరే మీనాక్షి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? అదేనా? డీక్యూతో చేసిన సినిమా కూడా బాగుంటుంది కదా. లక్కీ భాస్కర్, లక్కీ విమెన్. ఓకే హిట్ 2, అడవి శేష్ హిట్ 2. ఎస్. మహేష్ బాబు గారి గుంటూరు కారం. ఓకే నైస్. ఇంకా చాలు, సినిమా పేర్లని చెప్పేశారు, ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ స్నేహ. స్నేహ చికెన్ స్నేహ చికెన్ అదొకటి బాగా ఫేమస్. ఓకే నెక్స్ట్ ఎవరైనా పాపం మరీ ఇంత సిగ్గుపడకుండా మాట్లాడేవాళ్ళు, అలా అని సిగ్గుపడకుండా మాట్లాడమని అంటున్నాం అంతే. అగో అక్కడ ఉంది అమ్మాయి, వెంటనే చెయ్యెత్తింది. ఇంతమంది తిరిగి చూశారు. ఓకే అక్కడి వరకు మైక్ రావాలంటే ఇది స్వాతి. ఏం చేద్దాం, ఇంకా స్టూడెంట్స్ కోసం వెయిట్ చేద్దామా? ఇంకో 5 minutes చూద్దాం ఉంటుంది, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆ అమ్మాయి వరకు మైక్ వెళ్ళిందా? వచ్చారు, ఆయన వచ్చారు నిజంగా, నేనే ఇప్పుడు కలిసి వచ్చా. ఇక్కడికి రావాలంటే ఒక ముహూర్తం ఉంటుంది. సో పేరు? లైవ్ ఆన్ అవ్వలేదు కదా? లైవ్ ఆన్ అయిందా? ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ వెళ్తున్నాయా? ఓకే అయితే మీకు అంత క్లారిటీ ఉందిగా. చెక్ పని చేస్తుంది. పేరు? కనిష్క. హన్సిక. కనిష్క. కనిష్క. ఒక్క పేరున్నా సరిగ్గా చెప్తానో లేదో నేను ఇప్పటి వరకు. కనిష్క చెప్పు. కనిష్క మాట్లాడు. కనిష్క అడుగు. కనిష్క ఇదేనా? ఈ మూవీలో పెళ్లి చేసుకున్నారు కదా, మరి రియల్ లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎందుకు అరుస్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే వినపడట్లేదు ఆ ప్రశ్న. ఏంటది? ఈ మూవీలో పెళ్లి చేసుకున్నారు కదా, మరి రియల్ లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రియల్ లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎందుకు ఆయనకి పెళ్లి చేసేయాలని? ఎంతమంది అమ్మాయిల హృదయాలు బద్దలవుతాయో తెలుసా ఆయనకి పెళ్ళి అయితే. నవీన్కి పెళ్లి చేసి పంపించేద్దామా, ఇలానే బ్యాచులర్గా ఉంచేద్దామా? పెళ్లి చేసి పంపించేద్దామా? ఎందుకు? ప్రేమిస్తున్నారు కదా మీరందరూ, కానీ ఆయన మంచి కోరుకుంటున్నారు కదా మీరు, మంచే కోరుకుంటున్నారు కదా మీరు. ఓకే ఆయన పెళ్ళి ఎప్పుడు అని అడుగుదాం అనుకుంటున్నావు నువ్వు. ఓకే ఈ పాటలో పెళ్లి పాట కదా అని పెళ్లి చేసుకోవడం, ఇంకేదో పాట కదా అని అలా ఉండదు. బట్ అడుగుదాం అయినా కూడా మనం. ఇంకోటి సో బట్ ఖచ్చితంగా అడుగుదాం. ఇంకేమైనా మీనాక్షి గారిని కూడా అదే అడుగుతారా, పెళ్లి పాట కదా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని? లేదా ఆవిడకి మాత్రం వేరే ప్రశ్ననా? ఏం ప్రశ్న? లైక్ ఒక గర్ల్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టపడాలి కదా, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైక్. ఓకే ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే తను ఫేస్ చేసిన డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే రావాలంటేనే ఏదో మీరు రావాలనుకుంటున్నారా? ఓకే
ఆయన్ని మాత్రం పెళ్లి చేసి పంపించేస్తారు, తన్ని మాత్రం కెరియర్లో ఎలా ఇక్కడ రావడానికి ఏంటి అని అడుగుతున్నారు. దారుణం అసలు. నెక్స్ట్, థ్యాంక్ యూ కనిష్క. అయినా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఇంజనీర్స్ కాకుండా వేరే వేరే పనులే చేస్తారని ఆయనే చెప్పారు. ఏది చెయ్యాలన్నా ఫస్ట్ ఇంజనీరింగ్ చదవాలని. సో యా, కరెక్టే కదా అదైతే. నీ పేరు? మనోజ్ఞ. కరెక్ట్ చెప్పాను కదా ఈ పేరు. యా, మనోజ్ఞ. చెప్పండి మీరు. అంటే వై ఆల్వేస్ కామెడీ ఆర్ రామ్ కామ్, వై నాట్ థ్రిల్లర్ ఆర్ యాక్షన్ మూవీ అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను. వై ఆల్వేస్, కాకపోతే మీరు కూడా అదే లైక్ చేస్తున్నారు కదా నవీన్ నుంచి. ఎనీ ఇది నా క్వశ్చన్ కాదు ఆన్సర్ చేయడానికి. సో నవీన్ వచ్చిన తర్వాత విల్ ఆస్క్ హిమ్. సో వై ఆల్వేస్ ఫన్, అంతేనా? I want him to do a proper action film actually. మీకు నవీన్ యాక్షన్ చేస్తే చూడాలని ఉంది, Yes. అదే కదా మీరు చెప్పేది? ఓకే, అడుగుదాం ఒకసారి నవీన్ గారిని. అండ్ మీనాక్షి గారిని. Experience with Dulquer Salman. నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు DQతో అడుగుదాం. ఎక్స్పీరియన్స్ అది. Yes. హే, ఏమైంది నాకు ఇవాళ? ఓకే, థ్యాంక్ యూ మనోజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టూడెంట్. ఏంటి పరిస్థితి? మైక్ ఎక్కడుంది? అంత పై వరకు మైక్ వచ్చిందా? అమ్మో. ఓకే, ఏం పేరు మీది? స్ఫూర్తి. స్ఫూర్తి. ఇప్పుడు మీరు స్ఫూర్తినిచ్చేలా ఏదైనా క్వశ్చన్ అడగాలి ఒకటి, మీ పేరుకు తగ్గట్టు. ఓకే, ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా సీన్కి మీరు ఆస్కర్ డిజర్వ్ చేస్తారు అనిపించిందా? అంటే యాక్టింగ్కి. పెళ్లి సీన్లో అనుకుంటా. అంటే యాక్టింగ్కి. అదే నాకు తెలియదు. ఇక సినిమా మనకి 14th వస్తుంది, చూడాలి. బట్ ఆయన అడుగుదాం ఆ క్వశ్చన్. ఆస్కరా? ఓకే. ఇంకా మీనాక్షిని, మీ జర్నీలో మోస్ట్ బెస్ట్ పార్ట్ ఏంటి? అంటే అంత లో స్టేజ్ నుంచి ఇక్కడి వరకు రావడానికి. ఓకే. ఇంతకీ పెద్ద అయ్యాక ఏమో, ఆల్రెడీ పెద్ద అయిపోయారు, 3వ సంవత్సరం చదువుతున్నారు ఇక్కడ, అంతేనా? ఫస్టా? మంచి వీడియోది. ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఎన్ని ఇయర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ? ఓకే, కూల్. నువ్వే ఇయర్? ఫస్ట్ ఇయర్. ఇంకా జర్నీ ఉంది చాలా. అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు? ఇంజనీరింగ్కి సంబంధించిన జాబేనా లేకపోతే ఇంజనీరింగ్? అయితే ఓకే, ఆ క్లారిటీ ఉంటే ఓకే, డబ్బులు వేస్ట్ అవ్వలేదు డాడీవి. నెక్స్ట్, అక్కడ వరకు మైక్ రావాలంటే నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి. నేను ఇన్ని మెట్లు వచ్చి మళ్ళీ దిగేలా ప్రోగ్రామ్ అయిపోతుంది. హాయ్, ఐమ్ Hi. వర్షిత. ఓకే. సో నవీన్ పోలిశెట్టి గారికి నా క్వశ్చన్ ఏంటంటే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాగా షెర్లాక్ హోమ్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ మీ ఫేవా అని కాదు. అండ్ మీనాక్షి గారికి, హౌ కమ్ షీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ బీయింగ్ అ డెంటిస్ట్, స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్రెస్? ఓకే, నాకు తెలిసి ఇప్పుడు అది చేయట్లేదేమో. ఐ డోంట్ థింక్ సో. ఆవిడ క్లినిక్ ఉందని అనుకోవట్లేదు నేను. ఓన్లీ ఆవిడ డేట్స్ ఇచ్చి సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. అంటే ఆవిడ కంప్లీట్ చేశాక మూవీస్లోకి వచ్చారేమో అని అనుకున్నా. నేను రాంగ్ కూడా అవ్వచ్చు. అడుగుదాం ఒకసారి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని. దెన్ దట్స్ ఇట్. యా, దట్స్ ఇట్. అతను ఇందాక ఎవరో పోయిటరీ చెప్పారు, దివ్యాశ్ర. అలా మీకు ఏమైనా పోయిటరీ చెప్పడం వస్తుందా? పాట పాడడం. నెక్స్ట్, పాడేవాళ్ళు మాత్రమే మైక్ తీసుకోవాలి. ఓ పర్లేదు, మాట్లాడచ్చు. హాయ్ మ్యామ్. హాయ్ మా. ఐఎమ్ మనీషా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఇద్దరికి అడుగుదాం అనుకుంటున్నా. ఒకటే ప్రశ్న ఇద్దరికి. ఓకే. ఈ మధ్య చాలా మల్టీ స్టార్స్తో మూవీ తీస్తున్నారు కదా, అలా ఒకవేళ వాళ్ళిద్దరికి ఛాన్స్ వస్తే ఏ స్టార్ హీరోతో మూవీ తీస్తారు? సో నవీన్ చేసినప్పుడు నవీన్తో పాటు ఇంకొక స్టార్ ఎవరు? Co-star. చేసినప్పుడు మీనాక్షితో పాటు ఇంకో కో స్టార్ ఎవరు? మల్టీ స్టారర్ ఉండాలి. ఇద్దరు ఉండాలి. ఎవరు ఉండాలి అని, అంతేనా? అలా. ఓకే, అడుగుదాం. ఆల్రెడీ మల్టీ స్టారర్ చేసేసినట్టున్నారు మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాములో ఆల్మోస్ట్ అలానే కదా అందరూ ఉన్నారు. ఐశ్వర్య రాజేష్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే, మనం ఒక పని చేద్దాం. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో ఏమన్నా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఒక నిమిషం మైక్ మీ దగ్గర ఉంచండి.
ఓకే ఓకే మాట్లాడదామా మాట్లాడు నీ తర్వాత ప్రోమో చూద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మా, ఏం పేరు? గ్రీష్మ. దీష్మా. గ్రీష్మ. ఒక్క పేరు కూడా కరెక్ట్ చెప్పట్లేదు నేను. గ్రీష్మ అడగండి మీరు. ఈ క్వశ్చన్ ఫర్ టూ, ఇద్దరికి అడుగుతా. ఎందుకు మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ ఇవ్వట్లేదా? ఒకటే ప్రశ్న ఇద్దరికి విడివిడిగా అడగచ్చు కదా 2 క్వశ్చన్లు. నో. నో ఓకే ఆస్క్. ఓకే, సినిమా ఇండస్ట్రీస్లోకి రావడానికి ఎవరిని రోల్ ప్లేగా తీసుకొని వచ్చారు? ఓకే దట్ ఇన్స్పిరేషన్ ఎవరు అని మీరు అడుగుదామని అనుకుంటున్నారు ఇక్కడ వరకు రావాలి అంటే. ఓకే డెఫినెట్లీ విల్ ఆస్క్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా ఓకే ఓకే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంత తూచ్, ఇప్పటి నుంచి రియాలిటీ అనమాట ఇది. సో అందరు ఎట్లున్నారని అడగను, ఎందుకంటే ఇంత ఎనర్జీతో ఉన్నారు. ఎస్పెషల్లీ మల్లారెడ్డి క్యాంపస్కి వచ్చి ఇక్కడ ఎట్లున్నారు అనేదాన్ని నాకు తెలిసి నిషేధించాలి. అందరూ సూపర్ హ్యాపీగా సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ఒక్కసారి మీకు మీరే ఓయేసుకోరా. ఇది నెంబర్ 1. ఇప్పుడు అనగనగా ఒక రాజుకు ఓయేసుకోరా సినిమాకి. ఓ మై గుడ్నెస్, మామూలుగా కాదు ఇది, పవర్ఫుల్గా వినపడుతుంది ఇక్కడికి. ఇప్పుడు బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరికి ఒక వేసుకుందామా? అండ్ నౌ amazing actor and super energetic, super timing and super talented actor. So Naveen Polisetti ko వేసుకుందామా? అలాగే మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తూ హానెస్ట్గా అన్నీ చెప్పేసి మన ముందుకు వచ్చిన నాగవంశీ గారికి కూడా ఒక వేసుకుందాం. సితారా బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఫార్చ్యూన్ 4 సో సినిమాస్తో మన ముందుకు వస్తుంది. సాయి సౌజన్య గారు అండ్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమాని మనందరికీ అందిస్తున్నారు. అండ్ మారి గారు ఈ సినిమాకి డైరెక్టర్, మిక్కీ మేయర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆల్రెడీ ఇప్పటివరకు మనం చాలాసార్లు చెప్పేసాం ఈ పేరుని, మీనాక్షి అండ్ నవీన్ పోలిశెట్టి. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాలి. సూపర్ ఎనర్జెటిక్గా ఈ సంక్రాంతి బరిలోకి, ఈ సంక్రాంతి సినిమాల బరిలోకి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీస్ మొత్తం మీ అందరి కుటుంబంతో వెళ్ళి చూసి అవరే భలే నవ్వుకున్నాం అని చెప్పి మళ్ళీ ఆ డైలాగుల్ని వాటన్నిటిని మనం ఇప్పుడు జాతిరత్నాల గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో అలా అనగనగా ఒక రాజును కూడా మనం 14th జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో కొత్తగా ఈ సినిమాతో స్టార్ట్ చేయబోతున్నాం, కొత్త ఎనర్జీతో అని చెప్పాలి. ఒక్కసారి దానికి ఒక ఓ వేసుకుంటే మేము ప్రోమో వేసుకుంటాం. సో ఎస్, ఫస్ట్ అయితే మనం ప్రీ వెడ్డింగ్ ప్రోమోని చూసేద్దాం. లేదా ప్రోమో ఆన్ ద స్క్రీన్. గోల్డ్ ఫైలే ఉండాలి. ప్లీజ్. ఏంటండి వీళ్ళు? చెప్పండి. రేటు గోల్డ్, స్వీటు గోల్డ్ అంటున్నారు. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ళ పిల్ల? ఏమండి, ఇది మా రాజుగారి పెళ్ళండి. ఆయన హార్టే గోల్డ్. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారండి? ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. మొన్న పెళ్లిలో ఎర్ర చీరేసుకొని హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడు, అదే మన కిమ్ కట్రాయర్. వాడొకడు బనీన్ వేసుకొని బేబీ బేబీ అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుని తిరిగాడే. జస్టిన్ బార్బర్ మన సీను గాడు, అదే మాయా కండ్లు ఎక్కువ బట్టలు తక్కువ జాన్ సీను గాడు. వీళ్ళందరూ నంబర్లు పెట్టి చెప్తా. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగారి వెడ్డింగే. వీళ్ళందరితో మన సంగీతంలో డ్యాన్స్లు ఏం చేద్దాం. ఇప్పుడు మన అనంత్ పెళ్లి అయిపోయిందా, ఇంకో 2 సీజన్లు ఉందా? హలో హలో మాయా, హలో మాయకి రీఛార్జ్ అయిపోయినట్టుంది. సార్ ఇప్పుడు డ్రామాటిక్ గా తిరగండి సార్. సార్ లవ్లీ లుక్ వదిలి సార్. థ్యాంక్స్ రా. స్మైల్ తీసుకున్నాం సార్. ఇప్పుడు కొంచెం జోక్ వేసినట్టు అవ్వండి సార్. సూపర్ సార్. ఇప్పుడు హార్ట్ పెట్టండి. హార్ట్ అదేంటి సార్, అది అది ఆటో హార్న్ లాగా ఉంది సార్. కోడి గుడ్డ అది హార్ట్ షేప్. అది బాగుంది సార్. మేడం పేమెంట్
సూపర్ లవ్లీ. కొంచెం దగ్గరికి వెళ్ళండి సార్. ప్రేమతో చూడండి సార్, కొంచెం సిగ్గుపడకండి. మీ ఆవిడ అనుకోండి. అనుకోవడం ఏంట్రా? ముక్కు రుద్దండి సార్, కొంచెం ఇంకా ముక్కు దగ్గరికి. కిస్ పెట్టుకోండి సార్ ఒక్కటి. రే ఫ్యామిలీ హీరో ఇక్కడ. ఓకే, అయితే ముక్కే రుద్దండి సార్. ఓకే రుద్దండి. ఓ సూపర్. మ్యూజిక్. వచ్చిందా సార్? కొంచెం కిందకి చేయండి సార్. ఇంకెంతసేపు నడుములో పచ్చేస్తుంది. కొంచెం కిందకి సార్, ఆల్మోస్ట్. రే ఆగు, ఇప్పుడు తీసుకోరా. ఐడియాస్ కానీ ఆ ఎనర్జీ కానీ లైక్ తను ఒక వీడియోని లేకపోతే తను ఒక మాట్లాడే విధానాన్ని తను ఎక్కడైనా వేదిక మీద ఉన్న తన సినిమాల్లో ఉన్న చాలా హిల్లేరియస్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రేంజ్లో ఎనర్జీని చూపిస్తూ ఉంటారు అనమాట ఆల్వేస్ నవీన్ పోలిశెట్టి. ఐ థింక్ కరోనాలో నేను ఆయన యూట్యూబ్లో ఆయన ఛానల్లో వచ్చిన వీడియోస్ చూస్తూనే అదే చాలా రిలీఫ్గా ఉండేది. సో కాకపోతే 2 సంవత్సరాల గ్యాప్ ఇవ్వడం చాలా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. సో ఈ 2 సంవత్సరాల గ్యాప్ని ఫిల్ చేస్తూ అనగనగా ఒక రాజుతో సూపర్ హిట్ సంక్రాంతి హిట్ని అందుకోవడానికి, బంపర్ హిట్ని అందుకోవడానికి నవీన్ పోలిశెట్టి వచ్చేస్తున్నారు. అనగనగా ఒక రాజు అన్న టైటిల్తో ఒక సినిమాతో. అండ్ ఎస్, మరి సంక్రాంతి ప్రోమో కూడా చూసేద్దాం. ప్లే ద ప్రోమో ఆన్ ద స్క్రీన్. భలే సింక్లో ఉన్నారు. ఎవరన్నారు లైట్స్ ఆఫ్ అని? లైట్స్ ఆఫ్. సో మరి ఆయన వస్తున్నారు జనవరి 14వ తేదీన సంక్రాంతిని పురస్కరించుకొని సూపర్ హిట్ అందుకోవడానికి అనమాట. అండ్ ప్రోమోలు చూస్తే అర్థమైపోతుంది ఏ రేంజ్లో పడిపడి నవ్వబోతున్నాం. ఇందాకే అన్నారు పడిపడి నవ్వడం ఎలా అంటే 14వ తారీఖున సినిమాకి వెళ్తే పడిపడి నవ్వడం ఎలా అనేది తెలుస్తుంది అనమాట. ఒక రేంజ్లో హిల్లేరియస్గా ఎంటర్టైన్ చేయడానికి అనగనగా ఒక రాజు జాన్ 14th మన ముందుకు వచ్చేస్తుంది. అయితే అక్కడ నుంచి ఇందాక ఎవరో చేతులు ఎత్తారు డాన్స్ చేయడానికి. ఎవరు అంటే ఎవరు వాళ్ళు? ఎల్లో డ్రెస్. ప్లీజ్ రండి, మీరు రండి. ఇంకొక 5 6 భీమవరం. ఏది భీమవరం ఆల్మా. సో ఆ పాట మీద డాన్స్ చేయడానికి ఆల్రెడీ ఇద్దరు వచ్చారు. వాళ్ళ క్లాప్స్ కొడుతూ ఇంకో 4 రండి. హాయ్ రండి. ఏం పేరు? స్టెప్స్ వేయడం రా. అందరికంటే ముందు చెయ్యెత్తింది ఈ అమ్మాయి. అక్క స్టెప్స్ వేయడం రాదక్క అంటుంది. ఇప్పుడు నేను డాన్స్ ఎక్కడ నేర్పించాలి ఈ అమ్మాయికి? ఎవరు ఈ పాటకి డాన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రండి. డాన్స్ రాని వాళ్ళు కూర్చోండి. కవర్ చేస్తావా?
ఇదేమన్నా కవర్ సాంగ్ అనుకున్నావు కవర్ చేయడానికి? ఓకే, ఇంకా డ్యాన్స్ చేయాల్సిందే. ఇంకొక ఇద్దరు వస్తే ఏంటి వాళ్ళు వెనక్కి వెళుతున్నారు ముందుకు రమ్మంటే? ఓకే, మీరు మాత్రమే ఉన్నారు. ఐ థింక్ నవీన్ పొలిశెట్టి గారితో డాన్స్ చేసేది ఎవరు అని అడిగాం మేము. ముగ్గురు వచ్చారు, ఇంకొక అమ్మాయి అక్కడ నుంచి వస్తుంది. ఓకే, అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. సో ఇంకాసేపట్లో రాజుగారి పెళ్ళిరో అన్న సాంగ్ని మనం లాంచ్ చేసుకోబోతున్నాము. మిక్కీ చెమయ్యర్ గారు ఇచ్చిన ట్యూన్. అండ్ ఇంకాసేపట్లో మనం ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఆ సాంగ్కి సంబంధించిన హుక్ స్టెప్ కూడా మీరు చేయాలి. లాంచ్ చేసుకున్న తర్వాత మనం చూస్తాం దాన్ని. ఓకే, ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఐ థింక్ 5 చాలా. ఇంకెవరైనా నవీన్ గారితో డాన్స్ చేయాలనుకునేది ఎవరు? మళ్ళీ మా డాన్స్ని జడ్జ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. మేమేమీ ఇక్కడ డీ షో రన్ చేయట్లేదు, సో ప్రాబ్లం లేదు. మరీ పర్ఫెక్ట్గా చేయాలని లేదు, కానీ డాన్స్ చేయాలి. యా, మీరు ఒకసారి నాతో పాటు ఇక్కడికి రారా? థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒక బిస్కెట్ వేసింది అమ్మాయి రాగానే. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ భీమవరంలో లాంచ్ చేసుకున్న భీమవరం బాల్మా పాటను చూద్దాం. దాని తర్వాత వీళ్ళ డాన్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. డాన్స్ వచ్చేసేయండి, మీరు ఫాస్ట్గా రండి. కాకపోతే ఒక నిమిషం, ఆ అమ్మాయి కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పాట ప్లే చేయండి.
ఇచ్చేస్తున్న సూపర్ ఎనర్జెటిక్ సూపర్ టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి గారు అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి హియర్. ఒక్కసారి ఇంకొక ఎనర్జీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒక్క వేసుకుందామా నవీన్ గారికి? మ్యూజిక్. ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మా హీరోయిన్ మీనాక్షి. సినిమాలో పెట్టేయాలా మీ మేడంని? కాదు, ఆవిడ కూడా చాలా బాగా డాన్స్ చేస్తారంట. మరి అందుకే ఇలాంటి మ్యూజిక్ ఆపొద్దయ్యా, మ్యూజిక్ కంటిన్యూ చేసేయాలి ఇలాంటి టైంలో. ఎగ్జాక్ట్లీ, మ్యూజిక్ కంటిన్యూ చేసేయాలి. ఇక్కడ నుంచి ఒక స్టెప్ చూడాల్సిందే మేమైతే. ఒక చిన్న స్టెప్ వాళ్ళందరి కోసం. లెట్స్ గో. Oh my God! Super crazy! Super! కాదు, ఇవాళ ఏడే, ఇవాళ నవీన్ పొలిశెట్టి డే. మరి బర్త్డే విషెస్ చెప్పేద్దామా? సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ఫెంటాస్టిక్, సూపర్ యాక్టర్ నవీన్ పొలిశెట్టికి హ్యాపీ అమేజింగ్.
మధులత గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఫస్ట్ మధులత గారు ఇక్కడికి. ఓ మై గాడ్, కాదు ఒక్క స్టెప్ మధులత గారు. థ్యాంక్ యూ ప్రీతి మ్యామ్, థ్యాంక్ యూ వనజత గారు. అండ్ ఐ రిక్వెస్ట్, అంటే ఫస్ట్ నవీన్ గారు మాట్లాడే కంటే ముందు మీనాక్షి గారు మీకు హాయ్ చెప్తారు స్పీచ్ తర్వాత, జస్ట్ హాయ్ చెప్తారంతే. హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ ఎంత ఎంత అంటే ఎక్సైటింగ్ అండ్ ఎంకరేజింగ్ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఒక ఫ్యాక్ట్ చెప్పిన, ఐ వాజ్ లిటిల్ నర్వస్ బిఫోర్ ఎంటరింగ్, కానీ యువర్ ఎనర్జీ అండ్ లైక్ జస్ట్ ద జాయ్ అండ్ పాజిటివిటీ యూ హ్యావ్ జస్ట్ మేడ్ ఇట్ సో మచ్ మోర్ ఫన్. సో థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆ హాయ్ వింటారా ఆయన నుంచి? విందామా? సో అనగనగా ఒక రాజు, ఆ రాజే ఈ రాజు. నవీన్ పొలిశెట్టి గోయింగ్ టు సే హాయ్ టు యూ గైస్. ఎలా ఉన్నారు జానా జిగర్స్? వాళ్ళని అడిగారు వచ్చే ముందు, మల్లారెడ్డి గారి కాలేజెస్లో బాయ్స్ కాలేజ్ కూడా ఉంది, దానికి వెళ్తారా అంటే ఎనర్జీ వైజ్ అమ్మాయిల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పొచ్చా? మరి నేను కరెక్ట్గా చెప్పానా? థ్యాంక్ యూ సో మచ్. మీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఎవ్రీ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఏం కావాలి అని అవుతుంటారు కదా, ఈ ఇయర్ నా బర్త్డేకి ఒక కంప్లీట్ అమ్మాయిల కాలేజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఇంకా దీనికన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది లైఫ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యాక్టర్గా కాదు, ఒక ఇంజనీర్గా వచ్చాను ఈరోజు మీ అందరి దగ్గరికి. ఇది ఏమంటారు, ఏ బ్రాంచెస్ ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా మీరంతా? ఆల్ ఇయర్స్. ఫైనల్ ఇయర్స్ అంతా కొంచెం డల్గా ఉన్నారేంటి? ఫస్ట్ ఇయర్స్ ఎక్కడ ఉన్నారు? నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా క్లాస్ రూమ్ ఇలా ఉండాలని కోరుకునేవాడిని. ఏదో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు అంతే. రాంగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ జాయిన్ చేశారు నన్ను. మేడం, ప్రీతి మేడం ఎక్కడున్నారు? మా సినిమా అయిపోయిన తర్వాత ఒక సెమిస్టర్ వీళ్ళతో చదివే అవకాశం ఇవ్వండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి లవ్ అండ్ ఎనర్జీతో. సార్, మీరు ప్రొఫెసర్గా వస్తారండి? ఎవరు? మీరు ప్రొఫెసర్గా వస్తారా? నన్ను ప్రొఫెసర్గా ఉంటే వాళ్ళకి దూరం అవుతానండి, స్టూడెంట్గా ఉంటే వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. కాదు, నన్ను స్టూడెంటే చేయండి. ఐఎమ్ షూర్ దట్ ఇఫ్ యూ కమ్ యాజ్ అ ప్రొఫెసర్ మా అడ్మిషన్స్ బాగా విపరీతంగా పెరిగిపోతాయి. థ్యాంక్ యూ అండి. నేను సెకండ్లీ, యు నో, మేబీ వన్ ఆఫ్ దీస్ గర్ల్స్ మైట్ వర్క్ యాజ్ యువర్ హీరోయిన్ వన్ డే. వై నాట్? పాసిబుల్. వై నాట్? నేను ఇవాళ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎవరెవరిని హీరోయిన్ చేయొచ్చానే చూస్తున్నాను. చాలా ఇందాక ఎవరు అంటున్నారు అమ్మాయిలు అందరూ చాలా అందంగా ఉన్నారని. అమ్మాయిల్లో అందమైన అమ్మాయిలు అంటే ఏముండరు, అమ్మాయిలంతా అందమైన అమ్మాయిలే. సో
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఎనర్జీ. మా సినిమా అనగనగా ఒక రాజు సంక్రాంతికి విడుదలవుతుంది. మీరు అందరు రెడీయా? చాలా చాలా ఫన్, అద్భుతమైన ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు అనే సినిమా. సో మొన్ననే మేము ఫస్ట్ సాంగ్ వేసాం భీమవరం బాల్మా. ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ యూ. సో సెకండ్ సాంగ్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ లాంచ్ చేద్దామంటే రాజుగారి మాదొక పెళ్లి పాట. సో ఇక్కడ ఎవరు పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉన్నారు మీలో? మీకు ఎవరికి అవ్వలేదు కదా ఇంకా? ఓకే, బతికిచ్చారు. సో ఒక పెళ్ళి వెడ్డింగ్ సాంగ్, రాజుగారి పెళ్ళి అనేది ఒక రేంజ్లో చేయాలి సాంగ్ లాంచ్. ఎక్కడ చేద్దామంటే చాలామంది లండన్ వెళ్దాం, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాం, సిడ్నీలో చేద్దాం, బయట చేద్దాం అని అన్నారు. కానీ ఇక్కడ ప్రీతి గారి సమక్షంలో మల్లారెడ్డి కాలేజ్ కన్నా పెద్ద రేంజ్ ఏముంటుంది అని చెప్పి ఇక్కడ డిసైడ్ చేసాం ఇక్కడ వేద్దామని. సో మీ అందరి ఎనర్జీతో ఈ పాట ఇక్కడ ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. సో దీని తర్వాత దీని తర్వాత మీరు కొంతసేపు అక్కడ మీకు రెస్ట్ ఇస్తాం అన్నమాట. ఓకే ఓకే దాని తర్వాత ఓకే. సో కీప్ ది ఎనర్జీ గోయింగ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ గైస్. వాళ్ళు కూడా మిమ్మల్ని మామూలుగా కాదు రేంజ్లో ప్రేమిస్తున్నారు. అసలు ఆ ప్రేమ వినబడుతుంది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, వేరే క్యాంపస్ వరకు. ఎస్, ప్రీతి గారు అండ్ మీనాక్షి గారు అండ్ నవీన్ గారు కొంతసేపు కూర్చుంటారు. ఓకే, మీకోసం ఇక్కడ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వెల్కమ్ చేస్తూ ఆలస్యం చేయకుండా ఆ బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ని చూసేద్దాం. ఓకే, రెడీ?
నేను జనరలీ కాలేజెస్కి సంబంధించి డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చూసి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు, కొంచెం కోపదారి మనుషులు అయి ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రీతి గారిని చూస్తుంటే ఆవిడ పేరుకి తగ్గట్టే ఉంటారు అనమాట. ఆవిడ మొత్తం మార్చేశారు ఇది. సో హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా నచ్చిన పాట మీద స్టెప్స్ వేస్తూ కూడా స్టూడెంట్స్ని ఇంత బాగా ఇంత అందంగా తీర్చిదిద్ది సమాజానికి ఇవ్వచ్చు అని ఆవిడ తెలియజేశారు. సో మల్లారెడ్డి గారు ఎంత ఫేమస్, ప్రీతి గారు కూడా అంతే ఫేమస్ అండి. సో వీ హ్యావ్ అ ఏవి అబౌట్ ప్రీతి గారు. సో ఆలస్యం చేయకుండా ఆ ఏవీని చూసేద్దాం. ప్లే ద ఏవి ఆన్ ద స్క్రీన్. So the beautiful lady Avi, play on the screen. అసలు ఆవిడ ఎక్కడ నించుంటే అక్కడ సక్సెస్ కనిపిస్తూ ఉంది, సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు దాన్ని. కంగ్రాచులేషన్స్ ఆ జర్నీకి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే మేము చేయగలుగుతాం, ఏదనుకుంటే అది చేయగలుగుతాం అనుకుంటున్నారు. అండ్ మరి ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడాలి? ఆల్రెడీ ఆయనకి విషెస్ చెప్పేశాము, కానీ మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా. మా వైపు నుంచి మేము ఒకటి ప్లాన్ చేసాం. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను కాబట్టి ఇటువైపు నా వైపు కొంతసేపటి వరకు. సో అదేంటి అనేది సర్ప్రైజ్ కాబట్టి నేను చెప్పను, కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా పిలిచేస్తున్నాం. రండమ్మా. సో మన ఇవాళ పుట్టినరోజు ఇంతమంది అమ్మాయిల మధ్యలో అందంగా జరుపుకుంటున్న నవీన్ పొలిశెట్టి గారికి ఒక సర్ప్రైజ్.
మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా? జానే జిగ్గర్ బంజారా హిల్స్ అల్లుడు రా బేటా ఇడ రాబే ఆల్ ద బెస్ట్ పలికే అందమైన కళ్ళు నాలో కాంతి నింపుతున్నవి చేయి చేయి కలిపి వెల్డన్ అన్న వేళ్ళు దిల్ గిటారు మీటుతున్నవి ఫౌంటైనులాగా పొంగుతోంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వొచ్చినాకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ డేస్ లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు నువ్వే ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన మనకిచ్చిన అమేజింగ్ బ్లాక్ బాస్టర్స్లోంచి పాటల్ని డైలాగ్స్ని అలా కలిపి ఆయనకే గిఫ్ట్ ఇచ్చినందుకు ఇవాళ బర్త్డే రోజు భలే అనిపించింది కదా మీకు. సో మీరు ఇచ్చిన జర్నీ అలాంటిది, మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అలాంటివి, మీరు ఇచ్చిన సినిమాలు అలాంటివి అనమాట. అది వీళ్ళు డైలాగ్స్ చెప్పేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, ఆ సినిమా వచ్చి ఎన్నాళ్ళు అయింది అనేది పక్కకు పెడితే వాళ్ళకి ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. సో ఇప్పటికీ అంతే ఫ్రెష్గా ఉంది, ఇప్పటికీ అలానే గుర్తుండిపోయింది అనమాట. అది ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే ఆయన గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్నంతా ఫిల్ చేయడానికి ఒక సినిమా వస్తుంది, మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉంటాం, మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, దాని గురించి చెప్పుకుంటూనే ఉంటాం. సో అలా చెప్పుకోవడానికే అంత మంచి చిత్రాల్ని మన అందరికీ అందించడం జరిగింది. ఒక యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ, ఒక సినిమా కళ, సో అది హీరోగా మారి 70mm వరకు వెళ్ళి తన కోసం సినిమా టికెట్స్ లైన్లో నుంచొనే వరకు చేసుకున్న నవీన్ పోలిశెట్టికి మరొకసారి బర్త్డే విషెస్. తన సినిమా వస్తుందంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే పక్కా బ్లాక్ బస్టర్ బ్రో. తన సినిమా వస్తుందంటే ఏ అమ్మమ్మలైనా బాబాయ్లైనా తాతయ్యలా అందరం కలిసిగా హ్యాపీగా చూడొచ్చు అనుకుంటాం, ఎందుకంటే అలాంటి సినిమా సూపర్ ఫన్తో సూపర్ ఎంటర్టైనర్గా మనందరికీ అందిస్తూ ఉంటారు. సో అలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మన నవీన్ పోలిశెట్టి గారికి మీ వైపు నుంచి చేసిన ఏవి ఒకటి ఉంది, స్పెషల్ ఏవి, అది ప్లే చేసేద్దాం. ప్లే ద ఏవి ఆన్ ద స్క్రీన్. నవీన్ పోలిశెట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎలా ఉన్నారు అందరూ? ఫ్యామిలీ హీరో ఇక్కడ. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. Would you like to have some baked feta, suma carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి? ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. సిస్టర్, మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. సార్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd, 4th క్లాస్లోనే వాళ్ళు KBC, IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 weekలోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరు హే నా ఫేవరెట్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ రీసెంట్ ట్రెండ్స్లో ప్రతి ఈవెంట్లో నేను నవీన్ పోలిశెట్టిలో ప్రతి ఈవెంట్లో ఒకటి అంటాడు, మీరు ఏ ఫ్యామిలీ అని అడిగితే నా మీ ఫ్యామిలీ అని చెప్పుకోండి అన్నట్టు. మా ఫ్యామిలీ భయ్యా నవీన్ పోలిశెట్టి. సినిమా చాలా బాగుంది, చాలా నవీన్ కోసమే చూడొచ్చు, చాలా బాగుంది, చాలా నవ్వుకోవచ్చు. అసలు అనుకోలేదు కరిపైతే నొప్పి అయిపోతుంది అసలు నవ్వి. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఇంకా కామెడీ. ఇంకా ఏ దాంట్లో కూడా ఎండ్ ఆఫ్ ద డే మన పాత్రలో ఒక 10 doors ఉంటే
నాక్ చేయాలి. ఎందుకంటే మన లైఫ్ వన్ లైఫ్. సపోజ్ 8 డోర్స్ నాక్ చేసి ఆ 2 డోర్స్ వదిలేసాం అనుకోండి, మనకు రిగ్రెట్ ఉండిపోద్ది. మేబీ అక్కడ ఉండిందేమో నా అవకాశం అని. సో ఏ రోజైతే నేను ఇది డిసైడ్ అయ్యానో ఆ తర్వాత ఐ బికేమ్ అన్స్టాపబుల్. In fact, several times I told him, why don't you go and join an acting school? But then always used to say, this acting school is required for those who don't know action. So, Naveen, you really lived up to my expectations, and you made me really a very proud father today. It is the happiest day of my life, which I was waiting for a very, very long time, Naveen. You are not agent Sai Srinivasa Athreya. You are my Naveen. Your Honor, he is wasting court prime time. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan, sir. Hong Kong connection of Chanakya to be investigated by the Indian Constitution, sir. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్, సార్. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్. మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు? అజాత శత్రువు మిత్రుడైతాడు రా. నీ కేసు మేమే వాదించుకుంటాం, యువర్ ఆనర్. 15 సంవత్సరాల కృషి తర్వాత ఆ రోజు అసలు 750 రూపీస్ ఏంట్రా, నిన్ను ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చదివించి లండన్లో జాబ్ చేస్తే 750 రూపీస్ పే చెక్ తీసుకొని హౌ డూ యూ ఎక్స్పెక్ట్ us to support your dreams? So that's where in this very Bangalore my theatre journey started, and today after years and years later I'm standing in front of you holding the Best Actor award. So the reason I'm sharing this with you is, if you have a dream and if you have the love for it, just keep working, just keep doing it, just keep enjoying it. There will be a lot of hungry days and sleepless nights. It's very hard to look for hope in a hopeless situation. Is very hard, but if you do it consistently and hardly, someday you will be sitting with your favorite actors. భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాల్మా వైరల్ అవుతి రీల్మా. నవీన్ అని పెట్టి, సో ఆయన జాతిరత్నం మాత్రమే కాదు, ఆయన నిజాయితీ రత్నం కూడా. సో చాలా హానెస్టీతో వర్క్ చేయడం జరుగుతుంది. ఆ హానెస్టీ వల్లనే ఇంతమంది హార్ట్స్ని విన్ అవ్వడం జరిగింది. నవీన్ పొలిశెట్టిగా సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ని అందుకుంటూ ఇప్పుడు అనగనగా ఒక రాజుతో సంక్రాంతి విన్నర్గా నిలవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఏమనిపించింది నవీన్ మీకు జర్నీ చూసి? నేను జనరల్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, నవ్వించడానికి వచ్చాను. మరి మీరు నన్ను ఏడిపించేశారు. సో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్తో ఎలా డీల్ చేయాలో తెలియదు. నాకు అందరూ నవ్వుతూ ఉంటే ఇట్స్ ఈజీ ఫర్ మీ టు డీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక నేను యాక్చువల్గా ఈ జర్నీ అంతా మర్చిపోయాను. ఈ అనగనగా ఒక రాజు,
మనం జనరలీ ఏ సినిమా వర్క్ చేస్తుంటే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉంటుంది. సో సడన్గా 5 minutesలో నా లాస్ట్ 10 to 12 years ఆఫ్ మై లైఫ్ని అలా ఒక 5 minutesలో గుర్తు తెప్పించేశారు మీరు అందరూ. సో ఆ ఫస్ట్ డే ఇందాక వీడియోలో చూపిస్తుంటే నేను మీలాగే ఇలా ఆడిటోరియంలో కూర్చొని ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా వచ్చి మా కల్చరల్ ఫెస్ట్కి అదంతా వస్తుంటే సెలబ్రిటీస్ అక్కడ లాస్ట్లో కూర్చొని గోలబెట్టేవాడిని. నేను ఇందాక చెప్పినట్టు మీలాగే ఇంజనీర్ని. సో మా పేరెంట్స్కి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి జాబ్ మానేసి బెంగళూరుకి వెళ్ళి థియేటర్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి, బాంబేలో ఆడిషన్స్ ఇస్తున్నాడు ఏంటి అని ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక భయము, ఒక నిరాశ, ఒక వెరీ వెరీ సాడ్ ఫేజ్ ఉంటుంది అది లైఫ్లో. అందరూ పక్కన వాళ్ళందరూ గ్రో అవుతూ ఉంటారు. సో ఆ వీడియోలో మీరు ఆ కన్నీళ్ళు, ఆ డిసప్పాయింట్మెంట్, ఆ రిజెక్షన్, ఆ అమ్మ నాన్నతో జరిగే గొడవలు, సొసైటీతో మనం చేస్తున్న స్ట్రగుల్స్, బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు లేకపోయే పీరియడ్, ఉండడానికి రూమ్ లేకపోవడం, ఎవరన్నా ఫ్రెండ్ని అడగాలంటే ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ ఆ వీడియోలో మీకు కనపడవు. సో ఆ ఏవీలో దాని తర్వాత పాత్ మాత్రమే కట్ చేసి పెడతారు. సో ఇది మీరు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆ డార్క్ ఫేజ్లో డార్క్ ఫేజ్ అని నేను అన్నారు. ఇప్పటికీ నా లైఫ్లో అది బెస్ట్ ఫేజ్ అని నేను అంటాను. ఎందుకంటే ఇన్ 2 minutes నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఆ ఫేజ్లో ఎంత లో పాయింట్కి వెళ్ళినా ఒక చిన్న హోప్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి. ఆ హోప్ ఆ మూమెంట్లో నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరు ఎనర్జీ, మీ అందరు ప్రేమ, అభిమానం చూస్తుంటే దానికి వెనకాలకి వెళ్ళి ఆలోచిస్తే ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ, అభిమానం చూపించి మళ్ళీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడితే నీకు ఓకేనా అంటే నేను మళ్ళీ ఓకే అని అంట. సో ఎవ్రీ మూమెంట్ ఎంత కష్టమైనా ఏదైనా మీరందరూ చూపించే ఎనర్జీ, ప్రేమకి ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. మేము పనిచేసేదే మీకోసం. సో థ్యాంక్ యూ సో మచ్. పేరున మీ అందరికీ ఇందాక గీతా గారు చెప్పినట్టు నా సినిమాలు టైం పట్టచ్చు, బట్ దానికి సింపుల్ రీజన్. ఎందుకంటే నేను ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ సినిమాకి వెళ్దాంరా అంటే అమ్మో 400 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడం అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసేవాడిని. సినిమా బాగాలేదంటరా, పెద్ద నేను ఆల్రెడీ చూసేసానురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసేవాడిని. ఎందుకంటే ఆ ఫేజ్లో ఆ 400 రూపీస్ టికెట్ మనం పెట్టి సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఆ 400 రూపీస్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఒక ఫ్యామిలీ 2000 రూపీస్ పెట్టి వెళ్తున్నప్పుడు 2.5 hours టైం, ఇది ఎవరు ఆడియన్స్ నల్ల డబ్బు పెట్టరు, బ్లాక్ మనీ కాదు మీరు పెట్టేది. కష్టపడి ఒక్కొక్క ఫ్యామిలీలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వర్క్ చేసి, స్టూడెంట్స్ వర్క్ చేసి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్లో రకరకాలమైన ఉద్యోగాలు చేస్తూ ఆ శాలరీ సంపాదించి ఆ శాలరీ నుంచి ఒక పర్సంటేజ్ డబ్బు మా మీద పెడతారు. సో మీ ప్రతి రూపీకి మీరు రేపు చూసే సీన్కి మీకు వాల్యూ అనిపించాలని నేను టైం తీసుకొని సినిమా చేస్తాను. సో ఆ ఒక్క రీజనే. అలాగే మీరు ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ, నవీన్ గారు మీకు వరుసగా హిట్లు పడుతున్నాయి ఏంటి అని అంటే దానిలో నేను చేసింది ఏం లేదు, అంతా మీరు చేసిందే. మీరు చూపించిన ప్రేమకి డబుల్ ప్రేమ ఇవ్వాలని నేను టైం తీసుకొని ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా రాయడం జరిగింది, తీయడం జరిగింది. అండ్ మీరు ఇంకా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ పొందేలా ఈ సినిమా వచ్చింది. రేపు పండక్కి, సంక్రాంతికి మీరు ఈ చూపించిన ప్రేమకి రెట్టింపు ఎంటర్టైన్మెంట్ నేను మా టీం అందరూ మీకు అందిస్తామని నా గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు నా ప్రతి ఒక్కరికి దీనికన్నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ నాకు ఉండదు. సో థ్యాంక్ యూ. నేను చాలా 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 ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోకి ఫుటేజ్ కలెక్ట్ చేసి టైం తీసుకొని ఎడిట్ చేసిన వాళ్ళు, దాంట్లో మ్యూజిక్ వేసిన వాళ్ళు, దాంట్లో షార్ట్స్ వేసిన వాళ్ళు, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇందాక డ్యాన్స్ చేసి పర్ఫామ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నాకు మేడం చెప్తున్నారు వన్ నైట్లో రిహర్సల్ చేశారని. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కోసం పర్ఫామ్ చేసినందుకు. థ్యాంక్ యూ. నవీన్ గారు మీరు ఎమోషనల్ అవుతున్నారు, అది ఆనంద బాష్పాలని తెలుసు, కానీ నవీన్ మీ నవ్వంటే చేసి ఈ ఎనర్జీతో పాటు ఆ ఎనర్జీని కలిపి మనం వచ్చిన పని చేసేద్దాం. ఓకే సరే, ఎమోషనల్ సీన్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టు మన ఎనర్జీ. ఓకేనా? ఓకే. సో మా నెక్స్ట్ సినిమా ఇందాక చెప్పినట్టు అనగనగా ఒక రాజులో ఫస్ట్ పాట మీరు చూశారు. ఇప్పుడు స్వామి చెప్పండి. ఏం లేదు మిమ్మల్ని కాదు, హీరోయిన్ పిలుస్తున్నా, అదే కదా మీ బాధ. మీనాక్షి కమ్.
Yeah, we'll launch it together. Okay, I'll come there. You sit there. I'll come there. కాదు మీరు అక్కడే ఉండండి. Okay, camera అన్నీ ఆన్ చేసుకోండి. Come there. మా వీడియో చేసింది నేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రండి, ఒకసారి కెమెరా వేయండి. ఆయన హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శ్రీకాంత్. జోగిపేట శ్రీకాంతా? సిరిమల్లె శ్రీకాంత్. సిరిమల్లె శ్రీకాంత్. సిరిమల్లె శ్రీకాంత్. శ్రీకాంత్ మీకు శ్రీకాంత్ మీకు చిట్టి దొరికిందా? ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. ఆల్రెడీ మ్యారీడా? అయితే మీకు ఈ పాట పనికిరాదులే. ఐ థింక్ షీ ఈస్ వాచింగ్ ద లైవ్ మై చిట్టి. యా ఎగ్జాక్ట్లీ. మీ చిట్టి పేరు చెప్పండి. సుప్రియ. శ్రీకాంత్ అండ్ సుప్రియ. సుప్రియ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గోల్డ్ మనిషిని పట్టారు. ఎందుకంటే మీరు నా కోసం టైం తీసుకొని ఆ వీడియో ఎడిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ ఇట్. మీరు సుప్రియ గారు పెళ్ళి అయిపోయినా సరే ఈ పాటకి డ్యాన్స్ వేయచ్చు మీరు. ఓకే. So actually, this credit goes to my college only. Why? Because every time, every day, my students are giving the inspiration to do the best. Why? Because innovation. If you take innovation or if you take any creativity, everything. So every day when we go as a faculty, when we go to the classes, right? My students will give the inspiration, and mostly first and every most important person in my life is my principal madam. Why? Because she initially, my principal madam, Dr. Y. Madhavilata madam, right? So she is only my inspiration, everything. So whatever the best we are giving as a faculty, every minute, right behind of us, our madam is there. So madam is given the right opportunity to us. So not only for student, even for faculties also, every time she is giving the opportunity for us. So that's why MRSW is the #1 women's campus in entire Telangana and Andhra state. Not only now, in future also, you are see the best brand ambassadors you are going to get from MRSW. You take anywhere in the industry. Thank you, sir. Thank you. 2 రకాల క్లాప్స్ ఉంటాయి. ఎందుకు కొడుతున్నారు చెప్పండి? ఆయన ఫుల్ స్పీచ్ అదిరింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ గారు వంట బాగా చేస్తున్నట్టున్నారు, కనబడుతుంది మీలో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడారు, మనం జస్ట్ తల ఊపేసామంతే. మీరేదో బాగానే చెప్పుంటారు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా సెట్ చేసేసుకున్నారు ఆయన స్పీచ్లో. మేము మా సినిమా మార్కెటింగ్ చేస్తుంటే మీరు మీ కాలేజ్ మార్కెటింగ్ కూడా బాగా చేశారు. సో మార్కెటింగ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఓకే, రెడీయా? సో అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం, మన ఈవెంట్ శ్రేయస్ మీడియా వాళ్ళు, నేను ఇప్పుడు హైప్ చేస్తాను, కరెక్ట్ టైంకి పాట ప్లే అవుద్ది కదా? ఓకే కదా? ఓకే రెడీ? హైప్ మీటర్. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, మీరందరూ ఓకే, లెట్స్ డూ దిస్. ఇక్కడ నా చేతికి ఒక వాచ్ ఉంది, దాంట్లో డెసిబల్ సౌండ్ వస్తుంది. అది 140 డెసిబల్స్ అయితే కానీ నేను లాంచ్ చేయ పాట. ఓకేనా? ఓకే, ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? యా స్టాండ్. అనగనగా ఒక రాజుగారి పెళ్లి టైం అయిందండి. మరి సంగీత పాటకి అందరు రెడీయా? లేదు, నాకు ఇంకా 100 డెసిబల్ చూపిస్తుంది, సౌండ్ సరిపోవట్లేదు మీది. ఓకే, ఒక్కసారి ప్రీతి మేడం మీరు కూడా రండి, మాధవి మేడం మీరు కూడా రండి. ఓకే గైస్, అనగనగా ఒక రాజుగారి పెళ్లిలో on the count of 5, 4,
అమ్మా 2026లో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. మీ సంగీత్లో ఈ పాటకి డ్యాన్స్ చేయడానికి ఒక పాట దొరికేసింది మనకి, సంగీత్లో పాట హ్యాపీగా డ్యాన్స్ చేయడానికి అనమాట. అండ్ 2025ని ఈ పాటతో హ్యాపీగా ఎండ్ చేద్దాం. 2026లో మనం కలుద్దాం మన అనగనగా ఒక రాజుని. సో అఫ్ కోర్స్ ఆయన టైమింగ్ని రైమింగ్ని పర్ఫెక్ట్గా ఆయన సినిమాని తీసుకొచ్చే విధానాన్ని మనం చూసేసాం. ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? ఆయన డాన్సింగ్ని చూస్తున్నాం మనం, మామూలుగా లేదు కదా. నవీన్ క్రేజీ డాన్స్ని చూస్తున్నాం ఈ సినిమాలో. అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ మీనాక్షి మీను టింగ్ టింగ్. అఫ్ కోర్స్ ఆ సంక్రాంతికి హిట్ ఇచ్చారు ఆవిడ ఇండస్ట్రీలో, ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ సంక్రాంతికి మరొక హిట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అనమాట అనగనగా ఒక రాజుతో. ఇప్పుడు మనం టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. టీం అంటే ఆయన అంటే టీం. అఫ్ కోర్స్ రైటింగ్లో కానీ అమేజింగ్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొని రావడంలో కానీ ఆయన పాత్రే ఉంది అని అర్థం అనమాట. ఆయనే రాజు ఈ సినిమాకి. సో ఆయనకంటే ముందు ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ప్రీతి మ్యామ్ని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇవాళ ఇంత మంచి స్పేస్ని, సో ఇంత మంచి మిమ్మల్ని మా అందరికీ ఇచ్చిన మంచి ప్రీతి గారిని వేదిక మీదకి పిలుస్తున్నాము. సో మాధవీలత మ్యామ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మాధవీలత గారిని వేదిక మీద స్వాగతం పలుకుతాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వచ్చేసింది. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని అండ్ మాధవ్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. మ్యూజిక్ని క్రియేట్ చేస్తున్నారు. అలా చేస్తూ సూపర్ హిట్స్ని అందిస్తూ, అన్నిటికంటే ఎక్కువ ఆస్తి పంచడం కాదు, నవ్వు పంచడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి సమయాల్లో కూడా సీరియస్ ఫేసుల మీద కూడా ఆ స్మైల్ని తీసుకొని రాగలిగే ఒకే ఒక్క మనిషి, అనగనగా ఒక రాజు అంటూ మనల్ని పలకరిస్తున్న మనిషి ద నవీన్ పోలిశెట్టి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వన్ పిక్చర్ ఫర్ మీడియా ఫస్ట్. మాధవీలత గారిని, ప్రీతి గారిని, నిరంజన్ గారిని యాడ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్ దిస్ విల్ స్పీచెస్లోకి వెళ్దాం. ఒక్క ఫోటోకు యా ఫస్ట్ ఫోటో. యా హ్యాపీ బర్త్డే నవీన్. నవీన్ ఎస్, ఇది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కాదు స్పీచెస్ కంటే ముందు ఫోటోకి స్పీచెస్కి మధ్యలో ఈ పాట మీద స్టెప్. ఫోటోకి స్పీచెస్కి మధ్యలో ఈ పాట మీద స్టెప్. ఫస్ట్ ఫోటో. యా ఫస్ట్ పిక్చర్ ఫర్ మీడియా. ప్రీతి మ్యామ్ వన్ పిక్చర్ కోసం మీరు. ఎస్, అందరూ అక్కడి నుంచి కూడా పెట్టాలి, అటు కూడా ఫోటో తీద్దాం మనం. ఇది 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 ఓకే, ఇదే నార్మల్గా వితౌట్ ఫోజ్ అండి. ఇది మీ ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా మేము కూడా చేస్తున్నాం. నిరంజన్ గారు, మీరు నవీన్ గారి వైపు కాకుండా ఫోటో వైపే చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. సారీ, మీరు మీనాక్షి గారి వైపు కాకుండా ఫోటో వైపు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. డన్. సో ఒక్క నిమిషం, ఇప్పుడు మనం స్టెప్ చూసిన తర్వాత స్పీచెస్. ఈ పాట మీద మీరు స్టెప్ వేయాల్సిందే, ఈ పాట ప్లే చేయాల్సిందే, ఈ పాట మీద డాన్స్ చేయాల్సిందే. సో దానికోసం ప్రీతి గారు ఇక్కడే ఉండాలి. వీలైతే నిరంజన్ గారు ఆయనలో ఉన్న డాన్సర్ని బయటికి తీయాలి. సో యా, నవీన్ గారికి, మీనాక్షి గారికి ఎవరెవరితో డ్యాన్స్ చేపిద్దామని ఉంది మీకు అందరికీ. ప్రీతి మేడంకి పెళ్ళి అయిపోయింది కాబట్టి డెఫినెట్గా వేయాలి. మాధవి మేడమా మీ ప్రిన్సిపల్ పేరు? రండి మేడం, రండి రండి రండి. రే మీరు కూడా రండి సార్, రండి. ప్రొఫెసర్ గారు, మీరు ప్రొఫెసర్ని చేశారు ఆయన్ని. మీరు ప్రొఫెసరా? మీరే చేశారు ఆదిత్య మ్యూజిక్. ఆదిత్య, మీరు మళ్ళీ వచ్చారా?
మీరేంటి సార్ ప్రతి ఈవెంట్లో ఉంటారు? లాంచ్ చేస్తాంలేండి పాట, డోంట్ వరీ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమని చెప్పి మీకు పెళ్ళైందా? అయితే అయిందని చెప్పండి, లేదని చెప్తే మీ ఆవిడ చూస్తాను లైవ్. అది మళ్ళీ చేస్తావా? మళ్ళీ చేస్తావా? మా నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఆశలకి హద్దు లేదు. సరే, మీరు అవ్వలేదు అనుకుని డ్యాన్స్ చేయండి ఈ పాటకి. ఓకే ఓకే, రెడీ? ఏం లేదు, సింపుల్ హుక్ స్టెప్, సింపుల్, ఏం లేదు. ఇవ్వండి ఏదో ఒకసారి చిన్న బీట్ ఇవ్వండి. ఒకసారి ఫస్ట్ మేమిద్దరం చేసి చూపిస్తాము, దాని తర్వాత మీరు అందరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, రెడీ? మీరు కూడా వేయాలి. మీరు Okay, కూడా వేయాలి. give me some అక్కడ నుంచి. energy, guys. ఒకసారి నుంచోండి, అందరు నుంచోండి, ఒకసారి అందరు నుంచోండి. అందరూ థ్యాంక్ యూ సో మచ్, సూపర్. ఎస్, మీరు అందరు అక్కడ నుంచి స్టెప్ వేయాలి. ఇక్కడ నుంచి నవీన్ గారు, మీనాక్షి గారు అండ్ ప్రీతి గారు, మాధవి గారు, నిరంజన్ గారు ట్రై చేస్తారు. యా కాదు, నిరంజన్ గారికి ఆయన కాలికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆయనకి ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఆయనలో క్రేజీ. అండ్ ఎస్, ప్రీతి గారు మాట్లాడతారు. Well, what an exciting day. Inta energy asalu. Let me know, I mean, how did you get this energy from? Because we have seen so many actors and he is full of energy. I can just tell you one thing. I mean, అనగనగా ఒక రాజు, ఇప్పుడు ఒక రాజు, కానీ అనగనగా ఒక సివిల్ ఇంజనీర్ who had been to London, but then finally he understood that his dreams are none other than in our Tollywood, and then he decided to come here, work for himself. It's not easy, believe me, unless until you don't have a godfather in this, especially the movie industry. It is very difficult, extremely difficult. I know how many people will try to pull you down rather than helping you. Forget about godfather. So with all these odds, with all the sleepless nights what he had, and most importantly when the parents were not supportive, still he proved he believed in himself, and he proved that today, yes, even a normal person can be an actor. I think he gives a lot of inspiration to the boys, and of course let us not forget the very beautiful Meenakshi. When I need to tell something very much about her. 1 minute of, I mean, I have to give this to her, that Meenakshi, when I saw her in the movie Sankranti ki Ostunamani, it was in last January Sankranti, right? 2025 January, and she blew our mind. I'm telling you, the way she was performing, the way she was fit and fine, you were opt for the role, ma'am, and I was a fan of that movie, and so is you. Right from Chichore to Jati Ratnalu to Agent Sai, everywhere. You know, I can just compare. Ippudu mi andarki Rajkumar Rao garu telusa? You know Rajkumar from Bollywood? We all see his movie because he is very simple, down to earth, very heart touching, very like next door boy laga untaru. Avuna kada? I feel he is Rajkumar Rao of our Tollywood industry, and usually these people, any movie they do, they always create their impression in the society, and that's what you've been doing, sir, and I feel privileged. And you have done one best thing I would like to tell you. You have chosen our Mallareddy Engineering College for women to celebrate your birthday. Asalu okkati undi inka మీరు ఈ ఫ్రేమ్ పెట్టేసుకున్నారు. ఆఫ్టర్ దిస్ ఫ్రేమ్, వన్స్ వి గో డౌన్, మా క్యాంపస్ లో కూడా ఒక హీరో ఉన్నారు. ఆ హీరో, how can I forget my father-in-law? You tell me. He is my father. So for me, ఈ రోజు నా ఏవి పెట్టారేమో కానీ నెక్స్ట్ టైం నేను చెప్తున్నాను, ఫస్ట్ మల్లారెడ్డి గారు వీడియో, అంటే ఆయన వీడియో చూపించకుండా ఆయన ఏఐ వీడియో అసలు మీరు చూడలే. హీ ఈజ్ అ నెక్స్ట్ లెవెల్. మా మామయ్య గారి గురించి చెప్పాలంటే, నాట్ ఓన్లీ యాక్టర్, ఈజ్ అ ప్రొడ్యూసర్, ఈజ్ అ స్క్రిప్ట్ రైటర్, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అ యాక్టర్,
He's everything in our campus. So, with this note, and he has especially told, he has asked you to please give regards to you and his gratitude towards you. He wants to say thank you from his bottom of his heart to choose our campus to celebrate your birthday. So, thank you so much. థ్యాంక్ యూ అండి. నాకు మల్లారెడ్డి గారు ఈ 10 కాలేజ్లో ఒక 2 కాలేజ్ రాసిస్తున్నారని కూడా చెప్పారు. నేను డెఫినెట్గా వీళ్ళందరూ ప్రేమ కోసం వచ్చాను. బట్ ఆ 2 కాలేజ్ల మ్యాటర్ కూడా మల్లారెడ్డి గారు మీరు చూస్తుంటే నాకు తర్వాత నేను వస్తాను ఆఫీస్కి. కాదు, నేను మీరు ఒక్కొక్క ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతుంటే అనుకున్నా, సార్ ఒక్కవేళ మా దగ్గర ప్రొఫెసర్ కానీ హెచ్ఓడి కానీ జాయిన్ అయితే అందరూ అసలు ఐ టెల్ యూ, అంటే ఐఎమ్ జస్ట్ జోకింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ నో యూ విల్ నాట్, యూ మైట్ బై వన్ ఆఫ్ అవర్ కాలేజెస్ ఆల్సో, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ అవర్ క్యాంపస్, ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ బి సో ఎంటర్టైన్డ్ అండ్ సో దిస్ థింగ్. యూ ఆర్ అ కంప్లీట్ ప్యాకేజ్, absolutely a package, and I am today. See, everyone knows that I come from Pune and I'm a Kannadigan, but today, Really? yes, I totally ఓ feel. దాగాల లాగ్లి కూడా पानी देन देम गडा जेवलास का तुम्ही? हो जेवला हो, जेवला. हो नक्कीच जेवला. तुम्ही पण जेवला का? माझं नाव नवीन आहे. कसं काय माहिती मराठी? Well, I'll not bore you మీకు తర్వాత guys. సబ్‌టైటిల్స్ చేస్తాంలే. Well, anyways, thank you so much, and I wish you a very happy birthday, and maybe you see us again on your birthday too. Okay, thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ప్రీతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి, మీరు ఎక్కడున్నా మీరు వచ్చేస్తారు నన్ను చూస్తేనే. మా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, మేడం మీ ఇద్దరు చాలా స్పోర్టివ్గా వచ్చి డ్యాన్స్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి ఎస్ మ్యామ్, మీరు కూడా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. కాలేజే మీది మాది మేడం, సెలై స్పీక్ అంటే రండి. Respected Preeti madam and our guests of the today's function. ఓ లెటర్ ఫార్మాట్ ఫాలో అవ్వాలా? So, రెస్పెక్టెడ్ ప్రీతి మేడం, డియర్ స్టూడెంట్స్, esteemed members of the organization, dear Aditya Music Niranjan Garu, and my friends. Continue, madam. so guests of the today's function, respected Naveen Polsetti and Meenakshi madam, and really, so from whole Mallaradi Engineering College for Women and on my own behalf, we wish that really we enjoy your movies, and particularly the behavior, like the way that you are interacting with the students and as well as all the people here. Really, I have impressed. First time I have performed dance on the dais. So, I really like that you have inspired me. So really, and definitely we to watch this movie, and I will encourage my girls also to watch the movie during the Sankranti. So we wish definitely your movie will be of a great success, and I wish you all the best to both of you. Thank you, And you ma'am. have a very bright future ahead. Thank and you. I think on my side personally, and see that with the good values and ethics that you try to release the movies where it can inspire the students too. Thank you very much. కాదండి, మీరు ప్రిన్సిపల్ గారి దగ్గర మార్క్స్ కొట్టేశారు. మీరు ప్రిన్సిపల్ గారి దగ్గర మార్క్స్ కొట్టేశారు. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. yours లవింగ్లీ అనగనగా ఒక రాజు. దట్స్ క్రేజీ. అండ్ ఇప్పుడు రెస్పెక్టెడ్ నిరంజన్ గారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మా నిరంజన్ గారికి ప్రొఫెసర్ లాగంటే తీసుకోండి. ఆయన ఫుల్ ప్రొఫెసర్ గెటప్లో ఎవ్రీ ఈవెంట్కి వస్తున్నారు. చెప్పండి సార్. డియర్ స్టూడెంట్స్, మరి నన్ను ప్రొఫెసర్ అన్నప్పుడు నేను ఆ మాట అనాలి కదా. ప్రీతి గారు అండ్ ప్రిన్సిపల్ గారు అండ్ బర్త్డే కింగ్ మీనాక్షి గారు, నవీన్ గురించి మనం ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కష్టపడ్డది చూశారు. ప్రతి మూవీ మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
లాస్ట్ ఒక 20 days బ్యాక్ భీమవరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలోనే ఒక ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాము. చాలా సక్సెస్ అయింది. అదే సెంటిమెంట్, ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నారు, అదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి సాంగ్ లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ప్రీతి గారు అండ్ ప్రిన్సిపల్ గారు, మల్లారెడ్డి గారు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరూ ఈ సాంగ్స్ రీల్స్ కట్ చేసి వారికి సపోర్ట్ చేసి ఇచ్చిందే మంచికి బర్త్డే గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇందాకనే ఆదిత్య మ్యూజిక్లో ఈ సాంగ్ లాంచ్ అయింది. మీరందరూ వీక్షించి వారికి బర్త్డే గిఫ్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరిలో సినిమా వస్తుంది, అందరూ తప్పనిసరి చూడండి. థ్యాంక్ యూ నీరజ్ గారు. Thank Just one question, మీ ఇద్దరికి. You must have been to multiple engineering colleges and multiple education. Did you find this kind of a crowd anywhere? ఈ క్రేజ్ అసలు దిస్ ఇస్ మల్లారెడ్డి. లేదు, మీ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళే చెప్పారు. నేను జనరల్గా హై ఎనర్జీ ఉంటానని అంటారు, బట్ నా ఎనర్జీని కూడా వాళ్ళు బీట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. Who says girls cannot be this? This is an example of how they say girls are not less than boys, and you're definitely not. Malla Reddy Girls College ki avatam miti, that's the thing. So I love you guys. Thank you. Meenu, now your turn only. Sorry? Me turn ఇప్పుడు. I don't speak much because I feel like this guy can just own the mic once he comes in, so I can just chill back and enjoy the show. Kani, when it comes to explaining something which I genuinely think is true, is the energy of this college and all of you guys. I really am so happy that we got a chance to celebrate your birthday, to see one of my favorite songs from this film, and I really hope you enjoy the movie also. Looking at the energy, this is exactly what we have in our movie. This is young, fresh. It is everything you will enjoy. So yeah. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలుసు, కానీ నేను అంటాను అనగనగా ఒక అంటే మీరు ఆ పేరు చెప్పాలి. సో మోస్ట్ టాలెంటెడ్ అనగనగా ఒక, మోస్ట్ ఎనర్జెటిక్ అనగనగా ఒక, మోస్ట్ అమేజింగ్ అనగనగా ఒక, ఇప్పుడు అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి విల్ స్పీక్. డియర్ స్టూడెంట్స్, our faculty has noticed that you are enjoying too much. It has come to our attention that Anaganaga Oka Raju is releasing on Jan 14th. This is a strict warning to any student. On Jan 14th, no student should be on the campus. Every student should be in the cinema theater watching Anaganaga Oka Raju. If any student is found on campus, Preeti madam will buy ticket and send to Anaganaga Oka Raju. Please do not take this lightly. Thank you so much for all the attention and love. Yours sincerely and lovingly, Naveen Polishetty. కాదు, ఇంతకీ పాలిటిక్స్లో ఎంట్రీ ఎప్పుడు మీరు చూస్తుంటాయా? పర్ఫెక్ట్లీ. ఓ మై గాడ్, యూఆర్ ట్రూలీ అ స్క్రిప్ట్ రైటర్ ఆల్సో, ఐ షుడ్ సే. ఓ మై గాడ్, యూఆర్ అ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఓ మై గాడ్, ఓకే, సో సారీ. హీ ఈస్ ద రైటర్, యాక్టర్, ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్, ఫ్యూచర్ డైరెక్టర్, and he's singer, and I think he's also going to be a producer one day, and he's going to have such multiple Polishettis working under him for sure. Multiple Polishettis అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నారు అంతే కదా. థ్యాంక్ యూ. లేదు, అన్ని మీరు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్గా కూడా మారుతాం.
అండ్ మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాం ఫ్యూచర్లో. తెలుగు సినిమాలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఇలానే ఎనర్జీ చూపిస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నేను నా సినిమాల్ని, నా ఎనర్జీని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మేడం గారు చెప్పినట్టు ఈ సినిమా లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో నేను చాలా ఒక సీరియస్ ఇంజరీకి 1 year షూటింగ్ కుదరదని చెప్పారు. ఆ టైంలో నేను, మా కో రైటర్, మా రైటింగ్ టీం ఇక్కడ ఉంది, చిన్మయ్ తను. సో వీ రోట్ ద స్టోరీ ఆఫ్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ రాయడానికి చాలా టైం పట్టింది. అంత ఈజీ సబ్జెక్ట్ కాదు ఇది. సో అది రాసి దాన్ని చక్కగా సరిదిద్దుకొని మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ కథని నమ్మి మాకు కావాల్సిన టైం ఇచ్చి, మాకు కావాల్సిన స్కెడ్యూల్స్ ఇచ్చి ఈ సినిమాని చాలా బాగా తీయాలి నవీన్, చాలా అద్భుతంగా రావాలని అందరూ మా టీంలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈ సినిమా కోసం, ఈ సినిమా కథని నమ్మి, మేము ఫస్ట్ నరేషన్ చెప్పినప్పటి నుంచి అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. ఎవ్రీ స్కెడ్యూల్లో మేము తీస్తున్న సీన్స్ చూస్తున్నప్పటి నుంచి మా ప్రొడ్యూసర్స్ కూడా అందరూ తెగ నవ్వుతున్నారు. ఇది సంక్రాంతికే రావాలి, ఇది పండగకే రావాలని. పర్లేదు, మనకు లేట్ అయినా పండగ వద్దాం, మంచి సినిమా ఆడియన్స్ని అందిద్దాం, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా. అండ్ రీసెంట్గా మేము సినిమా ఎంత తీసినా మాకు ఒక ఆబ్జెక్టివ్ ఉండదు సినిమా ఎలా వస్తుందని. రీసెంట్గా నేను నువ్వు నాకు నచ్చావు కానీ, మన్మధుడు కానీ నా ఫేవరెట్ సినిమాలు ఇవన్నీ. సో త్రివిక్రమ్ గారికి మా సినిమా చూపించడం జరిగింది. అండ్ మా త్రివిక్రమ్ గారు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఎప్పుడైతే ఆయన థమ్స్ అప్ ఇచ్చారో మా అందరి కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయిపోయింది. సో మేమందరం చాలా ఈ హ్యాపీనెస్ని, ఈ ఎనర్జీని పంచుకోవాలని రెడీగా ఉన్నాం అనగనగా ఒక రాజు పండక్కి. సో మీరు కూడా రేపు థియేటర్స్లో ఇదే ఎనర్జీ, ఇదే హ్యాపీనెస్ ఫీల్ అవుతారని మా అందరి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, మీరందరూ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తీసుకుందాం మనము. ఓకే, సో ఇలానే ఓకే నిరంజన్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, నవీన్ పోలిశెట్టి గారు, మీనాక్షి గారు మాత్రం స్టేజ్ మీద ఉంటారు. నిరంజన్ గారు మీరు మామూలుగా కనెక్ట్ అవ్వలేదు ఇక్కడ పిల్లలకి మీరు. సో నా ఎస్, మైక్ పాస్ చేయండి, అక్కడ క్వశ్చన్స్ తీసుకుందాం మనం. నవీన్ గారు అండ్ మీనాక్షి గారు will answer those questions. Before we just get into this, can I please get a video of you guys? I want to just have this on my pose. Which one? This one? No, this one. Yeah, that one. అందరూ ఆ పోజ్ లైక్ యా వీడియో కోసం రెడీ. ఇప్పుడు మనం క్వశ్చన్స్ తీసుకుందాం. హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫస్ట్? ఎవరు అడుగుతున్నారు? ఓకే, పాస్ ద మైక్ అండి, తొందరగా క్విక్గా మైక్ పాస్ చేయడానికి ఎవరైనా రండి. ఒకళ్ళు రండి అబ్బా. అనుష్, మైక్ పాస్ చేయవా? Hi ma'am and sir, I want to ask you a question. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? డియర్ స్టూడెంట్, వాట్ ఇస్ మీ పేరేంటి? తేజస్విని. తేజస్విని. నీ క్వశ్చన్ సరిగా వినపడలేదు, మళ్ళీ అడుగువా. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో యాక్చువల్గా నా రియల్ లైఫ్ చాలామంది హీరోస్ ఉన్నారు. యాక్చువల్గా నేను టఫ్ సిచ్యువేషన్స్లో హోప్ లూజ్ అవ్వకుండా బాగా నిలబడే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. నాకు స్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం. మీరు మహేంద్ర సింగ్ ధోని గారి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా కూడా పాజిటివ్గా కామ్గా ఉంటూ దాన్ని డీల్ చేసి మ్యాచెస్ గెలిపిస్తారు విరాట్ కోహ్లీ గారు కానీ. సో నేను జనరల్గా నా లైఫ్లో హీరోస్ అందరూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక చూస్తుంటే
లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా మెస్సీ మ్యాచ్ జరిగినప్పుడు లాస్ట్ వరకు పెనల్టీ షూట్అవుట్స్ వరకు అసలు ఎక్స్ట్రీమ్లీ టెన్షన్, ఎవరు గెలుస్తారో తెలియదు. ఆ సిచ్యువేషన్లో కూడా మెస్సీ పెనల్టీ షూట్అవుట్ చేసి ఆ ఫైనల్లో గోల్స్ చేసి కామ్గా గెలిపించారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే క్లచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నాకు చాలా హీరోస్. ఎందుకంటే స్పోర్ట్స్ మనం జనరల్గా గేమే కదా, టీవీలో ఏదో గేమ్ జరుగుతుందని అనుకుంటాం, అది గేమ్ కాదు. స్పోర్ట్స్ నుంచి యాక్చువల్లీ మన లైఫ్లో అదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి. రేపు మీకు స్టూడెంట్స్ కాబట్టి రేపు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జామ్స్లో మీరందరు కాదు కానీ నువ్వు మాత్రం కొంచెం డౌటే ఉంది. సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్న రావచ్చు, రేపు జాబ్ రాకపోవచ్చు, ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవచ్చు, ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ రావచ్చు. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ నుంచి చూసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నా మనము ఆ హోప్ గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే తప్పకుండా రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. సో దాట్స్ మై రియల్ లైఫ్ హీరోస్. యా, థ్యాంక్ యూ. మ్యామ్ మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీనాక్షి మ్యామ్. Present, ma'am. Yes. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో అంటే ఒక సీక్రెట్ చెప్పనా, ఐ హ్యావ్ టు సే దిస్ బికాజ్ అంటే వీ ఆల్ హ్యావ్ సమ్ డౌన్ఫాల్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ even I went through certain things that kind of will bog you down, will tell you that should I give up, what to do, ani, and especially as a woman. Endukante it's not easy to be able to take charge, make your own name. It starts from having inhibitions, then there is a support. You're lucky if you get support from your family, from your friends, and then you come into a workplace trying to make yourself something and be a somebody. I think for me, when it started off, I started my journey from being 20 years old when I got out of my house for the first time. And I will just say that today that I'm standing, it's been 8 years, your hero should be the future version of you. It should be what you like to see yourself 10 years from now. I kid you not, I'm a huge believer of manifestation. When I was 20 years old, sitting right by the window thinking what I want my life to be, this is exactly what I thought my life should be. So no matter what profession, make yourself the hero that you would like to see and look up to that version of you that you want to see and be proud of and say that, you know what, this is what I want to be. So what you are today, imagine what you want to be 5 years from now, and that should be your hero. That will keep you going. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతా ఫ్రంట్ రోనేనా, అక్కడ బ్యాక్ బెంచర్స్కి ఇవ్వరా? మైక్ పంపించండి వెనకాలకి. మై నేమ్ ఈస్ ప్రజ్ఞ. సార్ మీకు ఏ మూవీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వర్కింగ్? ఏ మూవీ? ప్రతి మూవీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అమ్మా. అంటే మీకు ఏది ఎక్సైటింగ్గా అనిపించింది సార్? నేను ఎక్సైటింగ్ మూవీస్ తప్ప వేరే చెయ్య. సో నేను ఎక్సైటింగ్ మూవీ ఉంటేనే స్క్రిప్ట్ ఒప్పుకుంటాను. సో నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ చిచోరే కానీ ఇందాక అక్కడు పకడ్ ఖీచ్కే పకడ్ జాతిరత్నాలు కానీ ఇవన్నీ నాకేంటంటే అనుష్క గారితో చేసిన మిస్ శెట్టి కానీ నాకు ప్రతిసారి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది, దీనిలో ఆడియన్స్కి చాలా కొత్తదనం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనిపిస్తేనే నేను ఆ సినిమా అటెంప్ట్ చేస్తాను. సో ఈ సినిమా అనగనగా ఒక రాజు చాలా చాలా ఎక్సైటింగ్ లైన్ అది. సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఒక రైటర్గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను మా టీము చాలా కష్టపడ్డాం అనమాట. మా రైటింగ్ టీం ఇందాక చెప్పినట్టు ఇక్కడే ఉన్నారు, చిన్మయ్ అండ్ ఇంకా మారి రాలేదు ఈరోజు. సో మేమందరూ మాకు చాలా ఛాలెంజింగ్గా ఉండేది ఈ సినిమా. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా పండగ సినిమా. సో ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు. సో దాన్ని బాగా సర్దిద్దుకొని బాగా రాయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. బట్ దాన్ని మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్లో దాన్ని పర్ఫెక్ట్గా సరిదిద్దుకొని అక్కడక్కడ నేను ప్రమోషన్స్లో ఎక్కడైనా కనపడకపోతే ఇట్స్ ఓన్లీ బికాస్ మా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేసుకొని Jan 14th చాలా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అందించబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ సార్. హాయ్ మీనాక్షి మ్యామ్. గుడ్ ఈవినింగ్ ప్రీతి మ్యామ్ అండ్ మాధవి మ్యామ్. సార్ ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరే. నవీన్ అని పిలవండి చాలు. సో వాట్ వాస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? ఓ మై గాడ్, యువర్ స్వాగ్ అసలు. వాట్ ఈస్ యువర్ నేమ్? భాషిత. మై నేమ్ ఇస్ భాషిత. వర్షిత స్మైల్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. BHA భాషిత. మీ అందరి స్మైల్, మీ అందరి హ్యాపీనెస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో మీ అందరు ఎంత ఎనర్జీ ఇస్తే నేను నాలోకి అంత ఎనర్జీ దూర్చుకొని నేను పర్ఫామ్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ, మై ఆడియన్స్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. I'm big fan of your sense of humor. థ్యాంక్ యూ. అలా ఓపెన్ ఎండెడ్గా వదిలేసావండి వర్షిత క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ నవీన్ సార్. మా కోసం మళ్ళీ సార్ ఎవడరా బాబు? ఎక్కడున్నావు? నాకు కనపడట్లేవు. ఇక్కడ మీ పేరు చెప్పండి. సుహాని. సుహాని ఏంటి? సుహాని కల్లపెల్లి. సుహాని పెళ్ళా? మరి సాంగ్ రెడీ అయింది, మరి అది వాడుకో. విమెన్స్ కాలేజ్లో నీకెక్కడ దొరికాడు అసలు పెళ్లి కొడుకు? సుహాని కల్లపెల్లి. కల్లపెల్లి. మళ్ళీ పెళ్ళి అంటుంది కదా. సరే చేసుకోమా, ఎవడొద్దంటున్నాడు? ఓకే, వాడు ఎవడో ఎక్కడ ఏది మల్లారెడ్డి మెన్స్ కాలేజ్లో ఉన్నాడా? ఓకే. మా కోసం ఒక సాంగ్ పాడరా? నేను డెఫినెట్గా పాడేవాడిని, కానీ ఇందాక మొన్న లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేసి మొత్తం గొంతు పోయింది. కావాలంటే మీనాక్షిని అడగండి. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంత అందంగా ఉందేంటి, హాయ్ డ్రెస్సులు కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హే భాయ్, ఏ కారేమో బెంజీ ప్యారేమో జెన్జీ, స్టోరీ మొదలెట్టేద్దామా. భీమవరం బాలుమా, బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాలుమా, వైరల్ దిర్రిల్లుమా. చాలా సుహాని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ చేయాలి కదా. సో ఎస్, కట్ చేద్దామా? బర్త్డే సాంగ్ ఎవరు పర్ఫెక్ట్గా పాడతారు? హ్యాపీ బర్త్డే. అది కూడా నాతో పాడించకండి ప్లీజ్. లేదు మేమే పాడతాం, కానీ మీరు భరించండి. సో ఇలాంటి ఎనర్జెటిక్, ఇలాంటి బ్యూటిఫుల్ బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ద సూపర్ ఫెంటాస్టిక్ అమేజింగ్ నవీన్ పొలిశెట్టికి హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ హ్యాపీ బర్త్డే. ఏది పాట అయ్యండి అబ్బా. అండ్ ఎస్, ఫస్ట్ కేక్ కటింగ్. కమ్ ప్రీతి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మాధవీలతో ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళు ఎవరన్నా ఇద్దరిని పంపించండి. కొంతమందిని చాలు ఇంకా చాలు మా. సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరు రండి. కమ్ రెడీ. ఓకే, ఏం బర్త్డే పాట కూడా నేనే పాడాలా? మళ్ళీ Jan 14th ఈవినింగ్ కూడా కేక్ కట్ చేద్దాం. అప్పుడు అనగనగా ఒక రాజు సక్సెస్ మీట్ లో మనం కేక్ కట్ చేద్దాం వన్స్ అగైన్. ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు మీ అందరి సాక్షిగా మీనాక్షి చెప్తున్నారు, మామూలుగా ఉండదు ఈ సినిమా అని. నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఇందాక వీడియోలో కూడా చూస్తున్నప్పుడు నేను చెప్పాను మా పేరెంట్స్ చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు ఆ జర్నీలో అని. కానీ ఈరోజు మీ అందరూ మా పేరెంట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న సక్సెస్ నుంచి వాళ్ళని చాలా హ్యాపీ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా పేరెంట్స్ని అంత ప్రౌడ్ చేసినందుకు. నేను పుట్టినరోజు నాడు మా పేరెంట్స్ కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని. వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, మనందరి జీవితాల్లో హ్యాపీనెస్ ఇచ్చింది వీళ్ళందరూ. సో వీళ్ళందరితో కేక్ కట్ చేయడం కంటే నాకు ఇంకా దానికన్నా పెద్ద అవకాశం, దానికన్నా పెద్ద
బర్త్డే గిఫ్ట్ ఇంకేం ఉండదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్ ఎక్కడి నుంచి తెప్పించారో నిరంజన్ గారు వచ్చారా మీరు? రండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎస్, థ్యాంక్ యూ. After the table is removed, there's a థ్యాంక్ యూ request సో to మచ్. play కేక్ ఆర్గనైజ్ with our చేసినందుకు students. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి, ప్రీతి గారికి, మాధవి మేడం, ఏరి ఇందాక ఉన్నారు కరెక్టే కదా పేరు చెప్పింది నేను? ఫస్ట్ టైం డాన్స్ వేసే అన్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు నెక్స్ట్ ఫంక్షన్స్ నుంచి ఆవిడతో ఇంకా డాన్స్ వేయించేసేయండి. ఇంకా ప్రీతి గారు, మీ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత వామ్గా వెల్కమ్ చేసుకొని ఏవి కట్ చేసి కేక్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ప్రతి సినిమాలో నేను పెళ్లి చేసుకోవాలి అండ్ ప్రతిసారి ఆ పెళ్లి సాంగ్ తీసుకొని మీ కాలేజ్కే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ దానికన్నా ముందు our students have a request. You want to all see our students dancing with him for Chitti song? Chitti? Yes? All ready? You all are ready to stand at your place and dance along with him? Okay. So, yep. Somebody please remove the table. ఒక్కసారి ఈ టేబుల్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయరా? అండ్ Chitti song హ్యాపీ బర్త్డే please. అండి. Students and it's close. ఆ సాంగ్ రెడీ చేసుకున్నారా? ఓకే. పండక్కి, సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో Jan 14 సినిమాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.